ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి భాను అలా చూస్తున్నావు? అక్కడ నీకోసం వెతుక్కుంటున్న కార్తిక్ దగ్గరికి వెళ్ళాలనా, లేకపోతే వెటకారంగా మాట్లాడుతున్న నాకేం సమాధానం చెప్పాలనా? అసలు నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావా అని ఆలోచిస్తున్నాను. ఎన్నాళ్ళు నిన్ను క్షమించాను నీలిమా, కానీ మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను క్షమించను. నా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తే మాత్రం భరించను. మంచిగా ఉండు, బుద్ధిగా అమెరికాకు వెళ్ళిపో. నాకు అమెరికా వెళ్ళిపోయే ఉద్దేశమే ఉంటే ఈ యాక్సిడెంట్ చేసుకుని ఈ ఇంటికి ఎందుకు వస్తాను? ఏ ఎయిర్పోర్ట్కో వెళ్ళి ఫ్లైట్ ఎక్కుతాను కదా. చూడు భాను, నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చే స్థితిలో లేవు, అలా అని నా గురించి చెప్పే పరిస్థితిలో కూడా లేవు. ఎందుకంటే నువ్వు దొంగవి, నేను దొంగని. కాకపోతే నువ్వు మంచి దొంగవి, నేను చెడ్డ దొంగని, అంతే తేడా. ఏంటి నీలిమా ఈ కొత్త నాటకం ఏంటి? ఇది కొత్త నాటకం కాదు భాను, నువ్వు దాచిన పాత నిజం. ఎప్పటికీ ఎవ్వరికీ తెలియకుండా పాతి పెట్టేద్దామనుకునే నిజం. ఎవరి ఊహకి అందకుండా అద్భుతంగా నటిస్తూ నీ మనసులో దాచుకున్న ఆ నిజం నాకు తెలిసిపోయింది. ఏంటి భాను, ఏంటా నిజమని అడగవా? అడగకపోయినా నువ్వు చెప్తావు కదా. అవును, చెప్పాలనే కదా మాట్లాడుతోంది. కాకపోతే ఇక్కడ నీకు చెప్పాలా, అక్కడ అందర్నీ పిలిచి అందరి ముందు చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చేద్దాం, ముందు నీకు చెప్తాను, ఎవరికి చెప్పాలో నువ్వే చెప్పు, ఓకే? ఇక్కడ ఉన్న పార్థుయే మీ శివాలే కదా. ఎవరు చెప్పారు నీకు ఇదంతా? అదంతా అబద్ధం. ఇది అబద్ధమా? ఆధారాలన్నీ నా దగ్గరే ఉన్నాయి భాను. అందుకే కదా నా మంచితనమనే ముసుగు నీ ముందు తీసేసింది. ఏంటి భాను, నమ్మకం కలగట్లేదా? నీకు సాక్ష్యాలు కావాలా? ఉండు, చూపిస్తాను. ఈ ఫోటోస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నేను గీయించినవి. ఇది పార్థు నీ ఫోటో అయినా తనే శివ అని ఎలా చెప్తావు? ఇదే కదా భాను నాకు నీలో నచ్చేది. ఇంత టెన్షన్లో కూడా నువ్వు లాజిక్ మిస్ అవ్వలేదు. మరి నీలాంటి మనిషితో డీల్ చేయడం అంటే నేను కూడా లాజిక్ మిస్ అవ్వకూడదు కదా. ఇంకో సాక్ష్యం చూపిస్తాను, ఉండు. చూడు, నువ్వే శివ అన్న నిజం ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. నా సొంత చెల్లెలికి ఇంత అన్యాయం జరుగుతున్నా మన బంధాన్ని బయటికి చెప్పుకోలేకపోయాం. ఇప్పుడు దీన్ని కూడా కాదంటావా, లేక అబద్ధం అంటావా? ఇప్పుడు అర్థమైందా బాను, నేనెందుకు మంచిగా నటించాను? మారిపోయినట్టు ఇంతలా ఎందుకు నటించాను అంటే నీ ఊహ నిజమే భాను. నా ఆశయమేంటో నీకు తెలుసు కదా. నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన కార్తీక్ని నేనెందుకు వదులుకుంటాను? ద్వేషించే నిన్ను నా కార్తీక్తో ఎందుకు కలవనిస్తాను? మీరిద్దరూ ఆనందంగా ఉంటే నేను చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? అందుకే ఏం చేయాలా అని బాగా ఆలోచించాను. కాలు విరగొట్టుకొని వస్తే మీరందరూ కరిగిపోతారని నాకు తెలుసు. అందుకే కావాలనే కార్తో చెట్టును గుద్దేశాను. ఇదిగో కట్టు కట్టించుకొని ఇంటికొచ్చాను. చాలా తప్పు చేసావు నీలిమా. ఆనందంగా ఉన్న కుటుంబంలో మళ్ళీ చిచ్చు పెట్టాలని చూస్తున్నావు. చాలా తప్పు. అవునా? సరే, ఎవరిది తప్పు అందరినీ అడుగుదాం. మెజారిటీ ఎవరి వైపు ఉంటే వాళ్ళే గెలుస్తారు. నీలిమా, ఆంటీ, నీలిమా, అంకుల్, నీలిమా, మామా, కార్తీక్, నీలిమా, ప్లీజ్ పాటు,
నీలిమా! చాందిని! అర్ధరాత్రి అంకమ్మ శివాల్లాగా నీ అరుపులేంటే? మీ అందరితోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను బామ్మ. లేడికి లేచిందే పరుగని ఒక వేళపాళ లేదంటే మాట్లాడడానికి? ఇందాకటి నుంచి కార్తీక్ భాను కోసం కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. ఇప్పుడు మాటలేంటే? రేపు ఉదయం మాట్లాడుకుందాం. వెళ్ళి అందరూ పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మంచి మాట చెప్పావు బామ్మ. ఉదయం మాట్లాడుకుందాం. నీలిమా, నువ్వు కూడా వెళ్ళు. ఎలాగో వచ్చాం కదా, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. సూపర్ టైమింగ్ ఆంటీ. ఎంత కరెక్ట్గా చెప్పారు. అత్తయ్య, ఏ టైంలో ఎందుకు? రేపొద్దున అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలనే కదమ్మా తనందరినీ పిలిచింది. అదేంటో తను చెప్పని. అది కాదు నాన్న. నీలిమ సంగతి నీకు తెలిసిందే కదా. తను అనుకున్నది చెప్పేదాకా వదిలిపెట్టదు కదా. ముందు తను చెప్పవలసిందేంటో చెప్పని, తర్వాత వెళ్ళి అందరం ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇప్పుడు నీలిమ నోరు విప్పితే అసలు ప్రశాంతత ఉండదు మావయ్య. నీలిమ మాట్లాడతానంటుంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? అది కాదండి, అనవసరమైన విషయాలు ఈ టైంలో ఎందుకని. ముందు చెప్తేనే కదా తెలిసేది అది అవసరమైన విషయమో అనవసరమైన విషయమో. చూసావా భాను, ఈ నిజం తెలుసుకోవటానికి అందరూ ఎంత ఉత్సాహంగా ఉన్నారో. నువ్వొక్కదానివే టెన్షన్ పడుతున్నావు. ఏం పార్తూ, నీకేమనిపించడం లేదా? చాలా చిరాగ్గా అనిపిస్తుంది. చెప్పాల్సిన విషయం మానేసి అనవసరంగా ఈ విషయాన్ని ఎందుకిలా సాగదీస్తున్నావు? ఎంత మాట అన్నావు పార్తూ. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ చెల్లెల గురించే. అది విన్నాక అసలు భాను ఇలా చేస్తుందా అని అందరూ షాక్ అవుతారు. ఏం భాను, అంతే కదా? నీలిమా, ప్లీజ్. నువ్వు ఉండొదినా, ఏదో చెప్తాను అంటుంది కదా, చెప్పు నువ్వు. ఇదిగో నీలిమా, నువ్వేదైనా చెప్పదలుచుకుంటే తిన్నగా చెప్పు. అంతేగాని పేదరాచి పెద్దమ్మలాగా అనగనగా అని మొదలు పెట్టకు. నాకు ఒళ్ళు మండిపోతుంది. సరే భాను, నేనేమీ చేయలేను. మెజారిటీ నా వైపుంది కాబట్టి నిజాన్ని చెప్పేస్తాను. భాను ఇచ్చిన ఐడియా వర్కౌట్ అయ్యింది. ప్రభుత్వం కూడా దీని మీద ఇంట్రెస్ట్గానే ఉంది. సో అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తే 2 నెలల్లో ₹1 కూడా నష్టం రాదు. వావ్! అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనతో బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే న్యూస్ మార్కెట్లో వైరల్ అవుతుంది. ఓ గ్రేట్. సో 300 కోట్ల నష్టం కాదు కదా, అంతకు మించి లాభం రాబోతుంది. కేవలం భాను వల్లే. రియల్లీ యు ఆర్ గ్రేట్ భాను. ఇదే ఈ గుడ్ న్యూస్ చెప్పాలని మీ అందరినీ పిలిచాను. ఎంత మంచి మాట చెప్పావు నీలిమా. నా కోడలి గొప్పతనం నీ మాటల్లో వింటుంటే నాకు మరింత ఆనందంగా ఉంది. తనని ద్వేషించినటువంటి నువ్వే ఈరోజు తనని ఇంతలా పొగుడుతూ ఉంటుంటే దట్ ఈస్ భాను. రేపు బోర్డు మీటింగ్లో డైరెక్టర్స్ మీటింగ్ పెట్టి ఇది సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్స్ నీలిమా, చాలా మంచి విషయం చెప్పావు. ఒరే మనవడా, మా ఆవిడేదని ఇందాకటి నుంచి అడుగుతున్నావు కదా, ఇదిగో ఇక్కడే ఉంది, ఇప్పుడు తీసుకెళ్ళు. బాను, ఏంటి బాను, నేను ఇంత హ్యాపీగా ఉంటే నువ్వలా డల్గా ఉన్నావేంటి? హ్యాపీయా? దేనికండి? దేనికంటావేంటి బాను? నువ్వు చేసింది ఏమైనా సామాన్యమైన విషయమా? పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లకు కూడా అర్థం కాని బిజినెస్ ప్రాబ్లమ్ని నువ్వింత సింపుల్గా సాల్వ్ చేసావు. నీ తెలివికి రిజల్ట్ ఏంటో ఈరోజు నీలిమ చెప్పింది కదా.
అందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో నువ్వు చూసావు కదా, మరి ఆ ఆనందం నీలో లేదేంటి? నేనేం చేసినా నా కుటుంబం ఆనందం కోసమే. అది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఒక్క నాకేంటి, నువ్వేంటో ఇంట్లో అందరికీ అర్థమైంది కదా. నీ మంచితనం చూసే కదా అమ్మ కూడా మారిపోయింది. నీ ప్రేమకి నేను కరిగిపోయాను. ఆఖరికి ఎప్పుడూ శత్రువుగా భావించే నీలిమ కూడా నీ విషయంలో పాజిటివ్గా మారిపోవడం ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఈరోజు ఈ విషయాన్ని మనం చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. ఇదిగో ఈ పాలు తాగు. మీరు తాగండి. ఈరోజు ఈ పాలతో పాటు మన జీవితాన్ని కూడా పంచుకోవాలి. ఆనందంలో తేలిపోవాలి. మనిద్దరం పాలు పంచదారలా కలిసిపోవాలి. ఏంటి బాను, ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు? మీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదండి. నా దగ్గర భయం ఎందుకు బాను, చెప్పు. నాకు ఒంట్లో ఏం బాగోలేదు, నలతగా ఉంది. అవునా? మరి విషయం ఇంత లేటుగా చెప్తావేంటి? పద హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ అవసరం లేదు. ఏంటి బాను ఇది, ఒంట్లో బాగాలేదని నువ్వే చెప్తున్నావు. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఎలా? హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, పడుకుంటే తగ్గిపోతుంది. నిజమేనా? మీతో అబద్ధం చెప్తానా? సరే బాను, పడుకో. సారీ భాను, నీ పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా కొంచెం ఎక్కువ మాట్లాడాను. నిన్ను ఇబ్బంది పెట్టాను. నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నేను తట్టుకోలేను. నువ్వు బాధపడితే నేను భరించలేను. నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను. అంత ప్రేమను నీ మీద పెంచుకున్నాను. అలా పెంచుకునేలా నువ్వే చేశావు. అందుకే మనం ఒకటైపోవాలని ఆరాటపడుతున్నాను. సారీ భాను. పర్వాలేదు. సరే, ప్రశాంతంగా పడుకో. పార్దుయే నా అన్నయ్య శివ అన్న విషయం మీ దగ్గర నిజాన్ని దాచాను. ఈ సంగతి మీకు తెలిస్తే ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియడం లేదు. ఏం చేయాలో, ఈ పరిస్థితిని ఎలా దాటాలో, నా కుటుంబాన్ని ఆనందంగా ఎలా ఉంచాలో నాకు అర్థం కావడం లేదు. అమ్మమ్మా, కార్తిక్, భాను త్వరగా రండి. వస్తున్నావమ్మా. అమ్మమ్మ, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. మంచిదే. అన్ని జంటలు ఇలా కలిసి వెళ్తుంటే చూడ్డానికి ఎంతో ఆనందంగా ఉంది. సరే, మేము బయలుదేరుతాం. మంచిది. ఒక నిమిషం ఆంటీ. ఓసి నీ అమ్మ అక్కడికి మాడా. వెళ్లేటప్పుడు తుమ్మడము, వెళ్లే వాళ్ళని ఆపడం మంచిది కాదే, అపశకునం. జరగవలసిన అపశకునం ఎప్పుడూ జరిగిపోయింది బామ్మ. ఇప్పుడు కొత్తగా జరగడానికి ఇంకేముంది? ఏంటి నీలిమా, కొత్తగా ఏదో మాట్లాడుతున్నావు? చాలా పాత విషయం ఆంటీ, ఇప్పుడే కొత్తగా తెలిసింది. మీతో చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీలిమా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? సాయంత్రం మాట్లాడుకుందాంలే. వెళ్తున్న వాళ్ళని ఆపి మరీ చెప్పాలనుకుంటుంది కదా, చెప్పని బాను. ఇంట్లో ఉండే మనిషే కదా, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. మనకు ఆఫీస్ టైం అవుతుంది. నువ్వెందుకమ్మా అనవసరంగా కంగారు పడుతున్నావు? కంగారు పడకుండా ఇంకేం చేస్తుంది అంకుల్? తప్పు చేసింది భాను కదా, తప్పించుకోవాలని చూస్తుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నా కూతురు తప్పు చేయడం ఏంటి? కలలో కూడా అది జరగదు. కానీ ఇలా జరిగింది అంకుల్. కాదు అని మీ కూతుర్ని చెప్పమనండి. ఏంటి, బాను తప్పు చేసిందా? తను ఎప్పుడు తప్పు చేయదు. తప్పుడు మనిషివి నువ్వు. బాను మీద నిందలు వేస్తుంది నువ్వు. చెల్లి మీద ఆ మాత్రం ప్రేముండటంలో తప్పు లేదు పార్థు. ఎంతైనా రక్తం పంచుకుని పుట్టిన చెల్లి పుట్టిన చెల్లి.
ఏమన్నావు నీలిమా? నిజమే ఆంటీ. ఇన్నాళ్ళు పార్థుకి భాను మీద ఎందుకంత అభిమానమో అనుకున్నాను. వరుసకి అన్నయ్య అయిన వాడు ఇంతలా ఎందుకు తప్పిస్తున్నాడు అని ఆలోచించాను. కానీ మనమెవరం ఊహించని ట్విస్ట్ ఏంటంటే ఈ పార్థు ఎవరో కాదు, మీ అబ్బాయి రాముని చంపిన శివ. ఈ వాసుదేవరావు కొడుకు భానుకి సొంత అన్నయ్య. నోర్మయ్, నువ్వు మారావనుకున్నాను, ఏమీ మారలేదు. ఇలా మా ఇంట్లో మళ్ళీ గొడవలు పెట్టాలని చూస్తున్నావు. భానుని మా ఇంటి నుంచి దూరం చేయాలని ఇంత పెద్ద నింద వేస్తున్నావా? ఆధారం చూపించకుండా అబద్ధం చెప్తే చంపేస్తాను. భాను అంటే నీకు ప్రేముండటంలో తప్పు లేదు కార్తీక్. కానీ భానుకి నీ మీద అంత ప్రేమ లేదే. అందుకే నిన్ను మోసం చేసింది, నీ కుటుంబాన్ని కూడా మోసం చేసింది. అన్నా చెల్లెళ్ళు నాటకమాడి ఈ ఇంట్లో నాగుపాముల్లా పాకవేశారు. మీ అందర్నీ వెర్రివాళ్ళని చేసి ఆడిస్తున్నారు. మీరందరూ గుడ్డిగా నమ్మారు. ఇంతలా ప్రేమిస్తున్నా నీ దగ్గర కూడా ఈ విషయం బయటికి రానివ్వలేదు. ఈ కాపు నీలిమా, నువ్వు నిందలు వేస్తున్నది నా ఇంటి కోడలి మీద. నువ్వు తప్పు అని చెప్తుంది నా ఇంటి అల్లుణ్ణి. నీ మాటలు నమ్మి వాళ్ళని నేను తప్పు పట్టాను. ఎన్నాళ్ళు జరిగింది అదే కదా. అబద్ధాల్ని నిజం అనుకునే కదా నా కుటుంబాన్ని నేను చీల్చుకున్నాను. సాక్ష్యం లేకుండా నిందలు వేశావంటే చూడు, ఊరుకునే ప్రసక్తే లేదు. ఆధారాలు లేకుండా నేనేం అభండాలు వేయడలేదాంటీ. భాను పార్థుల ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చింది. అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా శివ చిన్నప్పటి ఫోటోతో ఇప్పుడు ఎలా ఉంటాడో గీయించాను. అప్పుడే ఈ పార్థుయే శివ అని బయటపడి కావాలంటే చూపిస్తాను, ఉండండి. ఇదిగోండి ఆంటీ, చూడండి. ఊర్మిళ, ఇది గుండెలు తీసిన బంటే అచ్చం పార్థు ఫోటోలే గీయించి ఇదిగో ఇలాంటి నాటకాలు మొదలుపెట్టింది. దీని మాటలు నమ్మకు. దీని పళ్ళు రాలగొట్టి ఈ ఇంటి నుంచి ఊరి నుంచి తరివేద్దాం. ఇంకా చాలు బామ్మ. ఇన్నాళ్ళు నువ్వు ఏమన్నా పడ్డాను కదా అని ఇప్పుడు కూడా పడతాను అనుకోకు. నా మాట తప్పు అనుకుంటే ఆ అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరే చూడండి. నువ్వే శివ అన్న నిజం ఎవరికి ఎప్పటికీ తెలియకూడదు. నా సొంత చెల్లెలికి ఇంత అన్యాయం జరుగుతున్నా మన బంధాన్ని బయటికి చెప్పుకోలేకపోయాం.
కొడుకుని చంపి మళ్ళీ నా ఇంటికే వచ్చావా? అమ్మా, ఏం చేస్తున్నావు? తనిప్పుడు చాందిని భర్త. ఎవరైతే నాకేంటి? వీడు నా రాముని నాకు దూరం చేసినటువంటి హంతకుడు. కానీ ఇప్పుడు తను మన కూతురు భర్త, అది మర్చిపోకు. అవును, అది నిజమే. ఇప్పుడు వీణ్ణి చంపి నా కూతుర్ని వెధవని చేయలేను. అమ్మా, అయ్యో వద్దు తల్లి, కాస్త నిదానించు. తర్వాత ఏ నిర్ణయం తీసుకో. కాస్త ఆగమ్మా. ఎంత నాటకం ఆడినా నిన్ను చంపి ఇదిగో నా కొడుకుని బాధ పెట్టలేను. అలా అని ఈ బాధని నేను భరించలేను. ఊర్మిళ, అత్తయ్య. నేను చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగింది. శిక్ష ఎవరికైనా పడాలి అంటే అది మీకెవరికి కాదు, నాకు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.